బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కుంకి ఏనుగులు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తనదే అని కర్ణాటక ప్రభుత్వానికి చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆహ్లాదకర వాతావరణంలో ఏనుగులు జాగ్రత్తగా చూసుకునేలా చర్యలు తీసుకున్నారు. పలమనేరు మండలం ముసలిమడుగు ఏనుగుల శిక్షణా కేంద్రంలో గజరాజులు ఎంజాయ్ చేస్తున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన కుంకి ఏనుగులతో అక్కడ సిబ్బంది ఫుట్బాల్ ఆడిస్తోంది. ఏనుగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవివర్మ, ఎలా ఉంది కుంకి ఏనుగుల ఆట విడుపు? సతీష్, గతంలో అంటే కుంకి ఏనుగుల తీరు కర్ణాటక ప్రభుత్వానికన్నా కూడా భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా ఆచరించి చూపిస్తున్నారు కూడా తెలుస్తోంది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు. ముఖ్యంగా ఏనుగులు, కుంకి ఏనుగులు అంటే జిల్లాలో దాదాపు అటవీ ఏనుగుల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది, ప్రాణహాని కలుగుతోంది. వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి దాదాపు 6 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. పల్మనేరు సమీపంలోని ముసలిమడుగు ఏనుగుల క్యాంపు వద్ద కూడా వాటికి ప్రత్యేకంగా శిక్షణ అయితే ఇస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగానే వాటితో అంటే మానవునితో సంబంధాలు మరింత మిళితం అయ్యేలా ఇలాంటి ఫుట్బాల్ ఆడించడం, ఇలాంటివి అంటే చైర్ తెమ్మంటే తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా అంటే మనిషి ఏ విధంగా చేస్తాడు అదే తరహాలో ఏనుగులు కూడా ప్రవర్తించే విధంగా వాటికి శిక్షణ ఇస్తూ వాటికి ఆహ్లాదకత వాతావరణాన్ని కల్పించి మానవునితో మరింత మమేకమయ్యే విధంగా కూడా వాళ్ళు ఈ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్లో భాగంగానే ఇవాళ ఏనుగులు ఫుట్బాల్ ఆడడము, అలాగే చైర్స్ తీసుకురావడము, చైర్ మీద నిలబడము, ఇలాంటివన్నీ కూడా చేసి చూపిస్తుంది. అంటే ఒక రకంగా సర్కస్లో ఏ విధంగా చేస్తూ ఉంటారో అలాంటి సర్కస్లో ఏ విధంగా మానవులతో సంబంధాలు కలిగి ఉంటాయో అనే భావన ఇక్కడ సర్వత్రా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏనుగులకు అంటే రేపు ఈ కుంకి ఏనుగుల ద్వారా వాటిని తరవండి అని చెప్తే సిగ్నల్ ఇస్తే డైరెక్ట్ పోయి వాటిని తరిమేందుకు శిక్షణ ఇచ్చేలాగా పూర్తి స్థాయిలో శిక్షణ కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాటికి మొన్న 2 రోజుల క్రితం ఇలాంటి అంటే క్రికెట్ బాల్, బాస్కెట్ బాల్ ఆడిచ్చే ఇలాంటివన్నీ కూడా చేపిస్తూ వస్తున్నారు. అంటే మనిషి ఏ విధంగా అయితే వ్యవహరిస్తూ వస్తాడో అదే స్థాయిలో ఏనుగులు కూడా వ్యవహరించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ఏనుగుల వల్ల ప్రజలకు రక్షణ కల్పించబడుతుంది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఏనుగులు సంచరించినట్టు తెలిసినట్లయితే నేరుగా వాటి దగ్గరికి వెళ్ళి వాటిని అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసేందుకు వీలుంటుంది. అలాగే పూర్తి స్పష్టత ఉంటుంది. ఎలాంటి నష్టం జరగకుండా నివారించేందుకు కూడా ఇది దోహదపడతాయని చెప్పి భావించి పూర్తి స్థాయిలో ట్రైనప్ అయితే ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆ దిశగానే ఇవాళ చర్యలు చేపట్టి డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీను నెరవేరుస్తూ అమలు చేస్తున్నారు ఇక్కడ చిత్తూరు జిల్లా అటవీ శాఖ అధికారులు. సతీష్, థ్యాంక్ యూ రవివర్మ.